హలో ఫ్రెండ్స్, మనము ఈ పైథాన్ యొక్క సెకండ్ వీడియో ట్యుటోరియల్లోకి వచ్చేసాం. ఇక్కడ మనం వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వేరియబుల్స్ అనేవి ఎలా డిక్లేర్ చేయాలి, వాటిల్లో ఉన్న డేటా టైప్స్ వీటి గురించి మనం తెలుసుకుందాం. అలాగే యూజర్ దగ్గర నుంచి ఎలా ఇన్పుట్ తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఈ వీటిల్లో ఏ అనే ఒక వేరియబుల్ ఇస్తున్నాను, ఇక్కడ 10 అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఈ 10 అనేది ఏంటంటే ఇంటీజర్ టైప్ అన్నమాట. అంటే వీటిల్లో డెసిమల్ వాల్యూస్ అనేవి ఉండవు, పాయింట్ తర్వాత వాల్యూస్ అనేవి ఉండవు. వీటిని ఇంటీజర్ టైప్స్ అంటారు. ఓకేనా? తర్వాత మనకి ఫ్లోటింగ్ వాల్యూస్ ఉంటాయి. పాయింట్ తర్వాత ఏదైనా వాల్యూ ఉందంటే వాటిని డెసిమల్ వాల్యూస్ అంటారు. వీటిని ఫ్లోట్ వాల్యూస్ అని అంటారు. ఇక్కడ నేను బి దగ్గర 10.2 దగ్గర హోవర్ చేస్తే ఫ్లోట్ అని చెప్తుంది కదా, ఇది ఫ్లోట్ వాల్యూ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో స్ట్రింగ్స్ ఉన్నాయి. స్ట్రింగ్స్ అనేవి ఎలా డిక్లేర్ చేయాలంటే ఏం లేదు, డబుల్ కోట్స్ అయినా సింగిల్ కోట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు సాయి అని ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకో టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది కూడా, ఇది ఏంటంటే బులియన్ టైప్ ఆఫ్ వేరియబుల్. బులియన్ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది ఎప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేద్దాం. ఈస్ అండర్స్కోర్ పబ్లిష్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనేది ఇద్దాం. ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎప్పుడు ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లో ఉండాలి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి ఈ రెండు కీవర్డ్స్ అనేవి, ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ వాల్యూస్ అనేవి ఇచ్చారంటే వాటిని కరెక్ట్ గా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ లెటర్ ఇచ్చేసానంటే ఇది ఇంటర్ప్రేటర్ అనేది అర్థం చేసుకోలేకపోతుంది ఇది ఏ టైప్ ఆఫ్ వర్డ్ అనేది. సో మనం క్యాపిటల్ లెటర్ ఇచ్చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇది ట్రూ అనే ఒక కీవర్డ్ అని అర్థం చేసుకుంది అనమాట పైథాన్. సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈజ్ అండర్ స్కోర్ పబ్లిష్ అనేది ప్రింట్ చేద్దాం. యూజర్కి ఏ ఇన్పుట్ ఏ అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఓకే, ఈజ్ అండర్ స్కోర్ పబ్లిష్ అనేది ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏ అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఓకేనా? ఈజ్ అండర్ స్కోర్ పబ్లిష్ అనేది ప్రింట్ చేసేద్దాం. ఈజ్ అండర్ స్కోర్ పబ్లిష్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ట్రూ అని వచ్చింది అనమాట. ఇది ఎంటర్ చేస్తే ఈజ్ అండర్ స్కోర్ పబ్లిష్ అనేది. ఒకవేళ మనం ఇది ఫాల్స్ గా ఎంటర్ చేస్తే ఫాల్స్ అని వస్తుంది అనమాట. చూస్తారు. ఓకే, ఇక్కడ ఫాల్స్ అనేది వచ్చేసింది. స్క్రీన్ అనేది క్లియర్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఇక్కడ ఈ టర్మినల్ అనేది కనిపించకపోవచ్చు, సో అందుకే క్లియర్ చేశాను. మళ్ళీ సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీటిల్లో ఇంటీజర్ టైప్స్ ఉంటాయి, ఫ్లోట్ టైప్స్ ఉంటాయి, స్ట్రింగ్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఎస్టిఆర్ అనేది చూపిస్తుంది కదా, స్ట్రింగ్ అని అర్థం. ఇది బులియన్ టైప్స్ ఉంటాయి. సో ఇవి డేటా టైప్స్ అనేవి. ఫ్యూచర్లో మనం ఇంకా లిస్ట్ గురించి ఇంకా చాలా వాటి గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, అది మనం ఇప్పుడైతే నేర్చుకుంది. ఇప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుందాం. సో దీనికోసం ఇన్పుట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, పారాంథసిస్ ఓపెన్ చేయాలి. ఈ ప్రాంప్ట్ లో మనం యూజర్ కి కనిపించవలసిన మెసేజ్ అనేది ఎంటర్ చేయొచ్చు అనమాట. ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చేసానంటే
ఇది ఎందుకంటే ఇక్కడ ఈ స్పేస్ ఎందుకు ఇచ్చాను అనేది మీకు ఇంకాసేపట్లో అర్థం అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఈ వాల్యూ యూజర్ దగ్గర నుంచి ఏదైతే ఇన్పుట్ వచ్చిందో అది మనం ప్రింట్ చేసి చూద్దాం. అంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసి చూద్దాం. నేమ్ అనే వేరియబుల్ ఇస్తున్నాను. ఓకే, తర్వాత దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ అని ఇచ్చేసి నేమ్ అనేది ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ అనేది యూజర్ దగ్గర నుంచి వస్తుంది. ఓకేనా. ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాను. ఇక్కడ పై స్పేస్ ఇచ్చి మీ ఫైల్ నేమ్ .py ఇచ్చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు చూసారు ఇక్కడ ప్రాంప్ట్ అనేది అడుగుతుంది అనమాట. ఎంటర్ యువర్ నేమ్ అనేది అడుగుతుంది. సో నేను ఇక్కడ నేమ్ అనేది ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేశాను. సాయి అనేది అవుట్పుట్ వచ్చింది. ఎందుకంటే నేను ఇచ్చిన ఇన్పుట్ అనేది ప్రాంప్ట్ లో సాయి అని ఇచ్చాను. అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో మనకి ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాటర్ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. స్ట్రింగ్ ఫార్మాటర్ అనేది ఏంటంటే, ఒకవేళ మీరు చాలా పెద్ద స్ట్రింగ్ అనేది రాస్తున్నారంటే ఈ స్ట్రింగ్ ఫార్మాటర్ ద్వారా మీరు ఆ స్ట్రింగ్ అనేది ఈజీగా అండ్ నీట్ గా అర్థమయ్యేటట్టుగా మనం దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎలాగో చూపిస్తాను. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మీరు ఏదైనా వేరియబుల్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ మీరు దాన్ని ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఆ వాల్యూ అనేది ఇచ్చేసారంటే, నేమ్ అని ఇచ్చేసారంటే యూజర్ దగ్గర నుంచి ఏదైతే ఈ వేరియబుల్ డేటా అయితే స్టోర్ అవుతుందో అది ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హలో యూజర్ వెల్కమ్, చూసారు కదా. ఇక్కడ మనం ఈ ఫార్మాటర్ ద్వారా ఎలా యూజ్ చేసుకోవచ్చు ఇంకాసేపట్లో అర్థం అవుతుంది. మనం ఇది రన్ చేస్తే ఇక్కడ నేను నేమ్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ చూసారా హలో యూజర్ సాయి. ఇక్కడ ఇది నేమ్ లోకి డైనమిక్ గా ఈ నేమ్ అనేది అలోకేట్ చేసింది అనమాట ఈ స్ట్రింగ్ ఫార్మాటర్ ద్వారా. వెల్కమ్ అనేది ప్రింట్ చేసింది. ఓకేనా. ఇది ఈ స్ట్రింగ్ ఫార్మాటర్ యొక్క యూస్ అన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న వాటి ద్వారా మనం ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేద్దాం. అదేంటంటే ఏజ్ క్యాలిక్యులేటర్ అనేది తయారు చేద్దాం. ఓకేనా. ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే డేటా టైప్స్ అనేవి ఏంటి, వాటిని ఎలా డిక్లేర్ చేయాలి, వేరియబుల్స్ అనేవి ఎలా డిక్లేర్ చేయాలి, ఇంకా మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలనే దాని గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. వీటిని యూజ్ చేసి మనం ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది తయారు చేయబోతున్నాం. సో అదేంటంటే ఏజ్ క్యాలిక్యులేటర్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో మనం ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఇన్పుట్, ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట పైథాన్ లో. ఎంటర్ ద ఇయర్. ఓకే, ఇయర్ మీరు ఏ ఇయర్ పుట్టారో ఆ ఇయర్ అనేది ఇక్కడ నుంచి ఇన్పుట్ గా కావాలి. ఇది ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను. మనం ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇయర్ తీసుకుంటాం, ప్రెసెంట్ ఇయర్ తో దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. సో వచ్చిన అవుట్పుట్ ని మనం యూజర్ కి డిస్ప్లే చేస్తాం ఏజ్ గా. ఓకేనా. ఇది మనం ఏజ్ అనే వేరియబుల్ లో డిక్లేర్ చేస్తున్నాను. ఏజ్ అనే వేరియబుల్ లో ఇస్తున్నాను. సో ఓకేనా. తర్వాత మనం ఇప్పుడు ఇది యూజర్ దగ్గర నుంచి వచ్చిన వాల్యూని ఏజ్ అనేది మనకి, ఓకే, మనం ఇక్కడ ఏజ్ కంటే ఇక్కడ ఇయర్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే మనం యూజర్ దగ్గర నుంచి ఇయర్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ వేరియబుల్ వాల్యూ అనేది మనం ఇయర్ అని ఇద్దాం. ఎందుకంటే అది కొంచెం కరెక్ట్ గా ఉంటుంది అనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం తన యొక్క ఏజ్ ఏంటో తెలుసుకోవాలంటే ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఇక్కడ మనం ప్రెసెంట్ ఇయర్ ఇవ్వాలి 2019. అలాగే వాళ్ళు యూజర్ ఇచ్చిన యొక్క ఇన్పుట్ యొక్క డేటాని ఇక్కడ మనం
ఇయర్ అనేది ఇచ్చుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ 2019 మైనస్ యూజర్ ఇచ్చిన ఇయర్తో మైనస్ చేసి ఆ వాల్యూ అనేది ఏజ్లో స్టోర్ అవుతుంది. దీన్ని మనం ఈ ఏజ్ అనేది ఇప్పుడు మనం ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఏజ్, ఓకే, ఏజ్ అని ఇచ్చేసాను, అంతే అయిపోయింది మన ఫస్ట్ సింపుల్ ప్రోగ్రామ్. సో లెట్స్ రన్ ఇట్. మీకు పై అని ఇచ్చేసి app.py అని ఇచ్చేసాను, ఎంటర్ క్లిక్ చేశాను. ఇక్కడ ఇయర్ అడుగుతుంది, 2001 అని ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేశాను. సో మనకి ఇక్కడ ఒక ఎర్రర్ అనేది వచ్చింది, టైప్ ఎర్రర్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపరేషన్ ఫర్ ఇంటీజర్ అండ్ స్ట్రింగ్. ఇది ఎందుకు వచ్చిందో మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ఇది ఇంటీజర్ టైప్, ఇయర్ అనేది స్ట్రింగ్ టైప్. ఎందుకంటే ఎప్పుడైనా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది వచ్చిందంటే అదొక స్ట్రింగ్ టైప్ లో వస్తుంది అనమాట. స్ట్రింగ్ ని ఇంటీజర్ ని మనం ఎప్పుడు సబ్ట్రాక్షన్ అనేవి చేయలేం. సో దీన్ని పర్ఫామ్ చేయాలంటే ఒక క్విక్ ఫిక్స్ అనేది ఉంది, అది ఎలాగో ఇప్పుడు చెప్తాను, ఓకేనా. ఇక్కడ పారెంథసిస్ ఓపెన్ చేయండి, ఇక్కడ పారెంథసిస్ క్లోజ్ చేసేయండి, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఇంట్ అనేది చేయండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే యూజర్ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్ అనేది ఇంటీజర్ టైప్ లో మార్చి అది ఇయర్ లో స్టోర్ చేసి ఇక్కడికి ఇస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఆపరేషన్ అనేది అయిన తర్వాత ఈ వాల్యూ అనేది ఇక్కడ ఏజ్ లో స్టోర్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది, ఓకేనా. లెట్స్ సి వన్స్ అగైన్. మనం ఇయర్ అనేది ఇద్దాం. ఇప్పుడు 2001 అనేది ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేశాను, చూసారు కదా ఇక్కడ 18 అనేది వచ్చింది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ అంతే ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా లిస్పింగ్ గురించి, లూప్స్ గురించి, ఫంక్షన్స్ గురించి, వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.